విశాఖ రిషికొండ తీరంలో విషాదం నెలకొంది. సండే కావడంతో ఉదయాన్నే బీచ్ కు వచ్చారు 6 యువకులు. అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో 6 గల్లంతయ్యారు. వీరిలో 4 స్థానికులు కాపాడారు. 2 మృతి చెందారు. మృతి చెందిన వారిని మురళీనగర్ వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? చనిపోయిన వారి వివరాలు ఏమైనా తెలుసాయా? విశాఖలో కడలి కెరటాలు మరో 2 ప్రాణాలను బలితీస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఋషికొండ తీరంలో స్నానానికి వెళ్లిన 6 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 2 చనిపోగా మరో 4 సురక్షితంగా ఒడ్డుకు చేరగలిగారు. వీళ్ళందరూ కూడా మురళీనగర్ ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తించారు. మృతులను రాహుల్ అలాగే గయాజులుగా ఇప్పటికీ ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వీళ్ళంతా కూడా ఋషికొండ తీరానికి స్నానానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. స్నానం దగ్గర అంటే రిపో కరెంట్ ప్రభావం ఉంటుంది. ఒకవైపు సముద్రంలో అల్పపీడన ప్రభావంతో అలలు ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ఈతకు వెళ్లిన సందర్భంలో భారీ కెరటం ఒకటి వీళ్ళు లోపలికి లాక్కుపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. లైఫ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉండే మత్స్యకారులు వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 2 యువకులు ప్రాణాలైతే కోల్పోయారు. మిగిలిన వాళ్ళని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగలిగారు. రైట్ రవి, థ్యాంక్ యూ.